ఏ ప్రభుత్వం చేయాల్సింది. అడ్డగోలు జమాబందీ దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు, ఒక హైప్ క్రియేట్ చేసుడు, దీనికి ఆచుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈపాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా, వైజాగ్లో, అమరావతిలో కదా, వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓఎల్ చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం. అవునా అంటే పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ ఆ పెట్టుబడులన్నీ ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి, 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల్ ముఖ్యమంత్రి, అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉంటే, భోపాల్ ఉన్న ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన సీఎం ఉండే. ఆయన ఆ ప్లానింగ్, అదే ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది కదా, దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్. నేను భోపాల్లో పెడతా బాయ్ సాబ్ జర వచ్చిపోను ఖచ్చితంగా ఊరికే బతిమాలితే, ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం భోపాల్ లేవా మీరు చూసుకొని అంటే, లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి. అయితే ఆడొక ఇండస్ట్రీ మినిస్టర్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్కి ఉంటారు కదా మధ్యప్రదేశ్కు. ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే, ఎందుకు చేస్తానమ్మంటే ఆయన అదొకటితోటి మాట్లాడు ఎక్కువ చేసుకుంటుండు బాగా అంటే, నువ్వు కూడా అన్నాడు గట్టిగా చెయ్యి. ఆమె వసుంధర రాజే చెల్లెలు, ఆమె పేరు యశోధర రాజేనా ఏదో అన్నది. అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు 2-3 మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండు. అక్కడ వచ్చి 14 లక్షల కోట్లకు ఎంఓయూ చేసి పడేసింది ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఏంటి మొన్న 14 లక్షల కోసం చేసింది కాదమ్మా, మీకు నాకు అర్థం కాదు, నీకేం రాలేదంటావు నువ్వు, ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే, మీకు పార్టీ అయ్యి మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే, ఓ సో బోగసాయి సాబా ఆమె నేను అతను ప్రామిస్ చెప్తాను. నేను ఐ వాజ్ షాక్డ్. అది వచ్చేదా పోయేదంత వాటిగా గ్యాసు అంటే, ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత వంచిస్తారా ప్రజలను? నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా, కనబడతాయి కదా. ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి. ఎట్లుంటారా మీరు తెలంగాణలోనా? ఏంది మీరు మేము ఇక్కడ వండుకుంటా, ఇక్కడ తినుకుంటా, ఇక్కడ మా గురించి మాట్లాడతారంటే తెలంగాణ మీ అయ్య జాగిరా? ఎవరిది తెలంగాణ? తెలంగాణ ప్రజలది. తెలంగాణ కష్టపడి పోరాడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రజలది తెలంగాణ. ఏ పార్టీ సొత్తు కాదు తెలంగాణ. ఎవరు తెలంగాణలో ఏ పార్టీ వాళ్ళు అన్ని తప్పు చేసినా సరే ప్రజలు వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మీరు 10 సంవత్సరాల పాటు తెలంగాణలో ఏ విధమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేశారో ప్రజలు చూశారు. కాబట్టే మీరు పాలనకి అనర్హులను డిక్లేర్ చేసి మిమ్మల్ని అధికారం నుంచి దించేసిండ్రు. అరే మీకు గెలవనీకి చేతగాక మీరు తప్పులు చేశారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు శిక్షిస్తే మా మీద పడి ఏడుస్తారు ఏంటంటే నాకు అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ ఏం తప్పు చేసింది? చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారు? అవును, ఒక మీడియా సంస్థ మీద దాడి జరిగినప్పుడు ఇది తప్పు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి తప్పులకి తావు లేదు అని చెప్పాం మేము, ఇలాంటి దాడులకి తావు లేదని చెప్పినాం. అది మీ పార్టీ అయినా సరే, ఇంకో పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే అదే చెప్పాలి. ఇదే రాజకీయం అంటే, ఇదే ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి తీరు. తమాషాలు అవుతున్నాయా? నోరుంది కదా అని ఎంత వస్తే అంత మాట్లాడతారా? ఎవరయ్యా తొత్తులు? ఎవరు తొత్తులు? పోయి అడుగు మీ సార్ని, కేసీఆర్ గారిని అడుగు, ఎక్కడి నుంచి తన రాజకీయ జీవితం స్టార్ట్ చేసిండో ఒకసారి అడుగు. మేము ఏ రోజున కూడా ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకుల గురించి మేము తప్పుగా మాట్లాడలే. మేము కానీ మా అధినాయకుడు కానీ ఏ రోజున తప్పుగా మాట్లాడలే. మీకు ఇవాళ వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటిది అంటే, మీరు అధికారంలో లేరు కాబట్టి, అధికారం మీకు కావాలి కాబట్టి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా? ఏమంటారు? ఇంకోటి ఏమంటారు? ఇది దాడి కాదు నిరసననా? మిమ్మల్ని మీరు రౌడీలు అనుకుంటున్నారా, గుండాలు అనుకుంటున్నారా, లేకపోతే సంఘ విద్రోహ శక్తులు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మిమ్మల్ని మీరు? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఇవాళ రోజున నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది కాబట్టి మీరు ఇట్లా ఇంకా కూడా బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, మీరు కాంగ్రెస్ కలిసిపోయి ఉన్నారేమో అని అనిపిస్తున్నది. ఏం తమాషాలండి ఇవి? నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు? ఒక మీడియా సంస్థ మీద మీరు దాడి చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తారు,
అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద మీరు దాడులు చేస్తారు. మళ్ళా వచ్చి బయటకు వచ్చి ఇది తెలంగాణ అని మాట్లాడతారా? తెలంగాణ సంస్కృతి దాడుల సంస్కృతి తెలంగాణ సంస్కృతి కానే కాదు. తెలంగాణ అంటేనే అత్యంత ప్రేమ ఆప్యాయతలతోటి ప్రతి ఒక్కళ్ళను కూడా మన హక్కున చేర్చుకునేటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి. బూతులు మాట్లాడటము, దాడులు చేయడము, తలలు పగలగొట్టడం ఈ తెలంగాణ సంస్కృతి కాదు. మీ పాత దోస్తు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నారు కావచ్చు మీరు ఇది. వాళ్ళు ఎట్లయితే పార్టీ ఆఫీసుల మీద, మీడియా సంస్థల మీద దాడులు చేసి వాళ్ళని బూతులు తిట్టి ఏదైతే వాళ్ళు 2019 నుంచి 24 వరకు చేసిండ్రో మీరు అదే ఇవాళ రోజున మళ్ళీ ఇక్కడ రెప్లికేట్ చేద్దామని అనుకుంటున్నారు కావచ్చు. తెలంగాణలో వీటన్నిటికీ తావులేదు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ సర్కారు కళ్ళు తెరిచి ఏదైనా మీకు గూడుపుటాని ఏదైనా నడుస్తున్నా లేకపోతే ఏదైనా అంతర్గత ఒప్పందం ఉన్న వాటన్నిటి పక్కన పెట్టి ప్రజల పక్షాన, ప్రజాస్వామ్యం పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత వల్గర్ గా, ఇంత ఫిల్డీ లాంగ్వేజ్ లో ఒక మాజీ మంత్రి సాక్షాత్తు మీడియా ముందరకు వచ్చి మాట్లాడితే ఎందుకు పోలీసులకు కనబడతలేదా? మేము ఇంకా దాడులు చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇవాళ రోజున తెలంగాణ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఉన్నారు? కనబడతలేదా మీకు? ఈ కేసును ఎందుకు మీరు సుమోటోగా తీసుకోలేదు? వాళ్ళ బాజాప్తా మీడియా ముందరకు వచ్చి మేము దాడులు చేస్తాం, ఇంతకన్నా ఎక్కువ దాడులు చేస్తాం అని ఒక మాజీ మంత్రి ఇవాళ రోజు నుంచి మాట్లాడుతున్నప్పుడు మీకెందుకు దాని మీద చర్య తీసుకోవాలని కూడా అనిపిస్తలేదు? రేవంత్ రెడ్డి గారు మీరు ఇవాళ మీరే సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో హోంశాఖ మీ ఆధ్వర్యంలో ఉంది, మీరే హోమ్ మినిస్టర్, రాష్ట్రానికి మీరే, శాంతి భద్రతలు మీ చేతుల్లో ఉన్నాయి. ఇవాళ పట్ట పగలు ఒక మీడియా సంస్థ మీద దాడి జరిగింది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బయటకు వచ్చి మేము ఇంకా దాడులు చేస్తాం అని చెప్తున్నప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు వాళ్ళ మీద? ఏం ఆపుతోంది మిమ్మల్ని వాళ్ళ రోజున? ఇంకొకటి చెప్తున్నాం, బీఆర్ఎస్ నాయకులకి ఒకటే మాట చెప్తున్నాం, మీరు రాజకీయంగా ఎదుర్కొనేటువంటి సత్తా మీకుంటే రాజకీయంగా ఎదుర్కోండి. పిచ్చి పిచ్చి మాటలు, అవాకులు చెవాకులు మాట్లాడితే మా పార్టీని గాని మా అధినాయకుడిని గాని ఒక్క మాట మాట్లాడినా సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఊరికే కూర్చునేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ఎవరి జాగీరు కాదు.